अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। इन्नल हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि खालिकिल इंसि वल जान वस्सलातु वस्सलामु अला नबिय्यिल अदनान व अला आलिहि व सहबिहि व मन तबिअहुम बि इहसान इला यौमिल हश्रि वन नुशूरि वल मीज़ान अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बुस समावाति वल अर्दि वमा बैनहुमा फ़अब्दुहु वस्तबिर लिइबादतिही हल तालमु लहु समिय्या। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अय्युहन्नासु इन्न वअदल्लाहि हक़् फला तगुर्रन्नकुमुल हयातुद दुनिया वला यगुर्रन्नकुम बिल्लाहिल गरूर इन्न शैतान लकुम अदुव्वुन फत्तखिदूहु अदुव्वः इन्नमा यदऊ हिज़्बहु लियकूनु मिन अस्हाबिस सईर रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नक अंतल अलीमुल हकीम। समस्त प्रशंसलु सकल आराधनलु सर्वजीव परिपोषकुडु ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆ అల్లాహ్ ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు అల్లాహ్ తబారక వ తఆలా. మరి కంటికి కనిపించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనిపించేటువంటి ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి, తన సందేశాన్ని అందించడానికి మానవులని ప్రవక్తులుగా చేసి ప్రపంచ మానవాళికి అజ్ఞానాంధకార తిమిరాలలో నుంచి వెలికి తీసి స్వర్గం వైపునకు ఆహ్వానించడానికి ఎందరో ప్రవక్తలను ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేవారు, స్వర్గద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే అత్యున్నతమైనటువంటి ముఖామే ముహమ్మదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. ప్రపంచ ప్రజలారా, ఏ జీవితాన్ని చూసి మీరు మురిసిపోతా ఉన్నారో, దేనికోసమైతే మీరు ఆరాటపడుతున్నారో, ఉవ్విళ్ళూరుతున్నారో, ఒక రోజున ఈ జీవితం ముగుస్తుంది, అసలైన జీవితం మరణం తర్వాత ప్రారంభం కానున్నది అని ప్రవక్తలు తమ ప్రజలకు సందేశాన్ని అందించారు. ఆ విధంగా ఎవరైతే ప్రజలకు సందేశాన్ని అందించినటువంటి ఆ దైవ ప్రవక్తలు ఉన్నారో, వారిని అనుసరించిన విశ్వాసులు ఉన్నారో, వారందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడిని ఎందుకు పుట్టించాడు? అసలు మానవుడు ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు? మరణించిన తర్వాత ఎక్కడికి పోనున్నాడు? అసలు మానవ జీవిత పరమార్థం ఏంటి? నిజంగా ఇన్ని మతాలు ఉన్నాయా? ఇన్ని కులాలు ఉన్నాయా? ఇంతమంది విభిన్నమైనటువంటి దైవాలు ఉన్నారా? అసలు వాస్తవానికి ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎవరు? అలాంటి ముస్లింల దేవుడా? మసీదుల్లో ఉండేవాడా? జెండా, దర్గా, పీరు, వలి, బాబా, 786 అర్ధచంద్రుడు, నక్షత్రమా? అసలు దైవప్రోక్తమైనటువంటి ఖురాన్ గ్రంథం ఏమంటుంది?
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి అందించినటువంటి సందేశం ఏంటి? కొన్ని విషయాలు విద్దాం సోదరులారా. జీవితం అయితే తాత్కాలికం. మీరు నా మాట విన్నా వినకపోయినా తిరస్కరించినా నిజం ఎప్పుడూ సేదుగానే ఉంటుంది. అబద్ధం చాలా మధురంగా ఉంటుంది. సమాజానికి అదే కావాలి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల గురించి తెలియజేస్తూ ఉంటాడు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. సూరతు జారియా 51వ అధ్యాయం 56వ వాక్యంలో, మేము మానవులను జినాతులను సృష్టించింది ఆయన్ను ఆరాధించడానికి అన్నాడు. అంటే మానవుడా, నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది. ఈ ప్రపంచంలోనికి నువ్వు వచ్చింది నిన్ను నీ తల్లి గర్భంలో సృష్టించినటువంటి ఆ నిజస్వామిని ఆరాధించడానికి. ఒకరోజు నీవు ఆయన సన్నిధిలో వెళతావు. ఆయన సన్నిధిలో సమాధానం చెప్పవలసినటువంటి ఆ రోజు ఉంది. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, క్షణభంగురమైనటువంటి ఈ ప్రాపంచిక సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటి భోగ లాలసల కోసం మానవుడు తనను పుట్టించినటువంటి నిజస్వామిని మరచాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. క్షణభంగురమైనటువంటి ఈ జీవితం కోసమే ప్రాకులాడుతున్నాడు. ప్రపంచం ప్రపంచం ప్రపంచం, డబ్బు డబ్బు డబ్బు. ప్రతివాడు దానికోసమే బ్రతుకుతున్నాడు, దానికోసమే జీవిస్తున్నాడు, దానికోసమే చంపుతున్నాడు. సోదరులైన, జీవితం వమా హాజిల్ హయాతద్ దునియా ఇల్లా లహ్వు వలయిబ్. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక వినోదం తప్ప మరేమీ కాదు. ఆడే గుండె ఎప్పుడు ఆగిపోతుందో, పీల్చే శ్వాస ఎప్పుడు నిలిచిపోతుందో ప్రపంచంలో ఎవరికి తెలియదు. వమా తద్రి నఫ్సున్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సున్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో నీకు చావొచ్చిందో కూడా నీకు తెలియదు. సార్, నిజంగా ఈ రోజుల్లో టపా 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 ఊరకనే చచ్చిపోతున్నారు. ఇదివరకు ఇలా మరణాలు లేవు. నిజంగా మా చిన్నతనంలో కూడా సుమారు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ అంటే ఎవడుకో అంటే ప్రజలకు అసలు తెలియదు. ఇంచుమించుగా హార్ట్ అటాక్ అనే పదం కూడా తెలియదు. క్యాన్సర్ కూడా ఎవడుకో 1000లో ఒకడికి వచ్చేది. చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు గుండెపోటు చచ్చిపోతున్నారు. ఒకడు షటిల్ ఆడుతూ చచ్చిపోతున్నాడు, ఒకడు వాకింగ్ చేస్తూ చచ్చిపోతున్నాడు. చిన్న చిన్న వాటికి ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎట్లా చచ్చిపోతారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో చచ్చిపోతా ఉన్నారు. అంటే సమయం కూడా దగ్గర పడింది. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రపంచానికి వచ్చారో సమయం దగ్గర పడింది. ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ మురిదూన్. మానవులారా, మీ లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది. అయినా నీకు మసీదుకి రావడానికి బుద్ధి కలగటంలా. ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎప్పుడైనా ఆయన ఆరాధన 5 పూట్ల నేను నమాజ్ చదువుతున్నాను నా ఆలోచన ఉందా? శుక్రవారం ఒక్కరోజు వస్తావు. రంజాన్ పండక్కో బక్రీద్ పండక్కో మేము పెద్ద నమాజ్ చదివామండి, ఆ రోజు వస్తావు. ఒకవైపు ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, నడువుల నొప్పులు వచ్చాయి, తల వెంట్రుకలని నెరిసిపోయాయి, మొత్తం ఉండి అన్ని రాలిపోతున్నాయి. ఒకవైపు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ధర్మం మీద, దైవం మీద ఆసక్తి అనేది మన జీవితాల్లో లేదు. సోదరులారా, ఆలోచించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహన్నాస్. సుమారు 21 టైమ్స్ చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నాట్ ఓన్లీ వన్స్, ట్రైస్, థ్రైస్. 1, 2, 3 చోట్ల కాదు, 21 చోట్లకు పైగా చెప్పాడు. యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా. టోటల్ ఖురాన్ గ్రంథంలో సూరతుల్ ఫాతిహా దగ్గర నుంచి మొదలుకొని సూరతున్ నాస్ దాకా 114 సూరాల్లో 30 కాండాల్లో 6236 వాక్యాల్లో ఎక్కడా కూడా ఓ ముహమ్మదీయుల్లారా చెప్పలా. ఓ ఉర్దూ భాష మాట్లాడే వారలారా చెప్పలా. ఓ అరబ్ దేశాల్లో నివసించే వాళ్ళారా చెప్పలా. ఓ మతస్థుల్లా చెప్పలా.
21 టైమ్స్ యా యువన్నాస్, ఓ మానవులారా. భూమి మీద ఉన్నటువంటి 750 కోట్లు లేక 850 కోట్లు మానవులందరూ కూడా ఒకే జంట సంతానమని చెబుతున్న దైవ ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. ఖురాన్ సమస్త మానవాళి కోసం, సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ మానవాళి కోసం యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుం, ఓ మానవులారా ఆరాధించండి అల్లాహ్ని. అల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్, ఎవరైతే మిమ్మల్ని అందరినీ పుట్టించాడో, మీ తాత ముత్తాతలను పూర్వులను భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుండి సమస్త మానవులని పుట్టించినటువంటి ఆ స్వామిని ఆరాధించండి. సమస్త మానవాళిని మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుండి మానవులందరినీ ఎవరైతే తల్లుల గర్భాలలో తయారు చేస్తున్నాడో ఆ నిజస్వామిని ఆరాధించండి. అల్లాంటి సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు కాదు. ఒక ప్రాంతానికి, ఒక భాషకు, ఒక వేషానికి సంబంధించిన వాడు కాదు. అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్, అల్లాంటి ఆయనే ఎవరైతే ఆకాశాలను, భూమిని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడో. ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్ మా లకుం మిన్ దూనిహి మిన్ వలియ్యిన్ వలా షఫీయ్యిన్ ఫలా తతజక్కరూన్, ఆయన తప్ప మిమ్మల్ని రక్షించేవాడు, మీకు సహాయం చేసేవాడు మరొకడు లేడు. ఆయన సప్తాకాశాలు సృష్టి సామ్రాజ్యపీఠంపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన్ని ఖురాన్ అంటుంది అల్లాహ్ పైవాడు. ప్రతివాడు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఒరే నువ్వు చేసిన అన్యాయం ఆ పైవాడు చూస్తానే ఉన్నాడురా, పైన ఒక దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఆ పైవాడిని ఖురాన్ అంటుంది అల్లాహ్. ఆ పైవాడి పేరుని ఇన్ననీ అనల్లాహ్, నేను అల్లాహ్ని అన్నాడు. సూరతు తాహ 20-14 వాక్యం. అంటే మానవులందరినీ సృష్టించిన సృష్టికర్త, ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు బిగైరి అమదిన్ తరౌనహా, ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు. చిన్న టెంట్ వేయాలంటే 4 బొంగులు, 4 మేకులు, 4 తాళ్ళు కావాలి. గట్టి గాలి తోలిన లేచిపోద్ది, గట్టి వాన కురిసిన కూలిపోద్ది. మరి 1400 కోట్ల సంవత్సరాల ముందు నుంచే ఎవరైతే ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టాడో, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి సప్తాకాశాలను సృష్టించాడో, ఆ సృష్టికర్తని ఖురాన్ అంటుంది అల్లాహ్. చిన్న కచీఫ్ కింద పడిపోతుంది, ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, పెద్ద అయస్కాంతం అని చెప్పారు. మరి అంత పెద్ద ఆకాశాన్ని ఏ ఆధారాలు లేకుండా, ఏ పిల్లర్స్ లేకుండా ఎవరైతే కప్పుగా చేశాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లాహ్. అల్లదీ ఖలక సబ్అ సమావాతిన్ తిబాకా మా తరా ఫీ ఖల్కి రహమాన్ మిన్ తఫావుత్ ఫరదయిల్ బసరు హల్ తరా మిన్ ఫుతూర్. ఒకసారి ఆకాశం కేసి చూడండి, స్లాబ్ అడ్డం ఉందిలే కనపడదు. అల్లాహ్ తాలా అన్నాడు చూడండి అన్నాడు. ఫోన్ చూడమంటే 24 గంటలు నీకు ఫోన్ పిచ్చి. రేత్రి పొరుకునేతలకి 2 అయిద్దో 3 అయిద్దో తెలియదు. ఫేస్బుక్లోకి వెళ్ళామంటే ఎన్ని పోట్లు ఉంటావో తెలియదు. కట్టుకున్న భార్యని మర్చిపోతున్నారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులని మర్చిపోతున్నారు, ఇల్లే మర్చిపోయి బజాట్లోనే గడుపుతున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్. ఫోన్ మహా భయంకరమైన మారణాయుధం. నిన్ను నీవు నాశనం చేసుకోవడానికి అతి భయంకరమైన మారణాయుధం ఈ రోజుల్లో ఫోన్. ఎంతమంది చచ్చిపోతుందో తెలుసా ఫోన్ వల్ల. ఆ ఫోన్లో వచ్చే చిన్న లైక్స్ వల్ల. సరే 50 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్నాడు అండి, వాడిని తీస్తాడు. మన పలమనెల్లో తొలకోనని చెప్పేసి తిరుపతి దగ్గర ఒక ఊరు ఉంది. వాడు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 80,000 90,000 నెలకి. ఎత్తు దాని మీద వెళ్ళేసి ఇట్ట చేపలాగా దూకాలని చెప్పేసి ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చాడు. వాడు దూకుతున్నాడు. ఆ తల లోనకు పోయి లోనున్నటువంటి రాయి కొట్టేసింది, ఇంకా బయటికి రాలా. ఎవడో లైక్ చేస్తావని చెప్పి నీ ప్రాణం పోగొట్టుకుంటే
కట్టుకున్న భార్య నిన్ను నమ్ముకొని వచ్చింది. 20 సంవత్సరాలు సుకుమారంగా పెంచి నీకు అప్పు చెప్పారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా కూతురు బాగుంటుంది అని. ఎవడో చూస్తాడని నువ్వు ప్రాణం పోతే పుట్టిన బిడ్డల పరిస్థితి ఏంటి? సరే, ఒక ఉదాహరణ చెప్తున్నానంతే. ఒకడు రైలు పట్టాల పక్క నుంచి ఉంటాడు, చచ్చిపోయారు, చూసారా మీరు? సార్ జోక్ కాదు, యథార్థాలు. నవ్వుకోవడానికి చెప్పడం వల్ల ఈరోజు ఉమ్మత్తు మొత్తం దీంట్లో క్షణభంగురమైన జీవితం సార్. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నిన్ను మొయ్యాల. ఎవడు సార్ ప్రపంచంలో శాశ్వతం? రాజులు అనుకున్న వాళ్ళు మట్టిలో పనుకున్నారు. ప్రపంచాన్ని జయించినటువంటి నియంతలు అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వెంత? కొండల మీద కట్టుకున్నారు కోటలు, బంగారు పూతతో నిర్మించుకున్నారు మహళ్ళు. మంత్రులు, దళపతులు, సైన్యాధిపతులు, సేవకులు సిద్ధంగా ఉన్నటువంటి ఏమైపోయారు ఆ రాజులు, భూస్వాములు, వాసాములు, దొరలు? మట్టిలో మట్టి అయిపోయారు. క్షణభంగురమైన జీవితం కదా. యా అయ్యుహన్నాసు ఇన్న వఅదల్లాహి హక్ ఫలా తగుర్రన్నకుముల్ హయాతుద్ దునియా. మానవులారా, అల్లాహ్ మీకు చేసిన వాగ్దానం సత్యమైనది. ఈ జీవితం అసలైన జీవితం కాదు. ఇది గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఒక రోజు నువ్వు చచ్చిపోతావు. నలుగురు మోసుకుని వెళ్ళి నిన్ను సమాధిలో పెడతారు, అందరూ మట్టేస్తారు, బూడ్చి వేస్తారు, అందరూ తిరిగి వస్తారు. ఒక్కడవే. ఫ్యాన్లు ఉండవు, లైట్లు ఉండవు, ఎప్పుడు ఆన్లైన్లో ఉంటావే. నీ ఫోన్ కూడా వేయరు, భార్య ఉండదు, అన్నదమ్ములు ఉండరు, ఎవరు ఉండరు. ఆ కాటిలో, ఆ చీకటి గొయ్యలో పనుకోవాలి. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది అసలైన జీవితం అన్నాడు. ఇన్న వఅదల్లాహి హక్, ఆయన వాగ్దానం సత్యం. జానడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామి సమాధి గర్భంలో మరలా నిన్ను లేపుతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు. మరి రబ్బుక, మా నబియుక, మా దీనుక, మున్కిర్ నకిర్ వస్తారో. ఎవరు నీ స్వామి? లేదండి మా తాతోళ్ళందరూ ఫలానా బాబా గారి దగ్గర పోయారు, ఫలానా దర్గా దగ్గర పోయామంటే ఒప్పుకుంటారా? లేదండి నేను ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నాను, 5 పూట్ల నమాజు లేదు, ఖురాన్ పారాయణం లేదు, కనీసం సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ చేతి గనుపుల మీద నీకు లెక్కేసే టైం ఉందా? క్యాజువల్గా వస్తున్నారు అంతే మసీదుకి. అసలు చదివే నమాజులోనైనా సంపూర్ణత ఉంది సార్. ఒకడు గోడ మొత్తం చూస్తుంటాడు ఏముందా అని చెప్పేసి, ఒకడు ఫోన్, నమాజులోనే ఫోన్ మాట్లాడి నమాజులో తర్వాత చేస్తాను, ఇది నమాజులో తెలియక. ఫలా తగుర్రన్నకుముల్ హయాతుద్ దునియా. రంగు రంగుల ఈ ప్రపంచం మానవులారా మిమ్మల్ని మోసానికి గురి చేయకూడదు అన్నాడు. ఈ రంగుల వలయం, ఈ క్షణభంగురమైన జీవితం నిన్ను మోసానికి గురి చేయకూడదు. సోదరులారా, ఈరోజు మనం ప్రపంచం కోసమే బ్రతుకుతున్నాం. ఎప్పుడు చూసినా మంచి ఉద్యోగం పిల్లగాడికి రావాలి, అమ్మాయికి మంచి సంబంధం కావాలి, వ్యాపారం బాగా అభివృద్ధి కావాలి, నేను అనుకున్నదల్లా దేవుడా నాకు అన్నీ మొత్తం లోకం గురించి దువాలు కూడా. ఎప్పుడైనా హిదాయత్ గురించి దువా చేసావా? యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీని. అల్లా హృదయాలను మార్చేవాడా, నా హృదయాన్ని నీ ధర్మమందు స్థిరంగా ఉంచు. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కన్నీటితో ప్రార్థన చేసావా? అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ హుదా వత్తుకా వల్లఫాఫా వల్గినా. అల్లా నాకు హిదాయత్ ప్రసాదించు. అల్లా, నీ హృదయంలో హిదాయతే లేదే. అల్లా నాకు తక్వాని ప్రసాదించల్లా, హరాం నుంచి కాపాడల్లా, భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదించల్లా. ఎప్పుడైనా వాళ్ళ క్షేమం గురించి కూడా ఉంది. వల్గీనా, అల్లా నిరపేక్ష భావం నుంచి నన్ను కాపాడల్లా, ఆ నిరపేక్ష భావాన్ని ప్రసాదించల్లా. ఎవడన్నా ఫోన్ కొనుక్కున్నాడు అనుకో, నాకు కూడా అలాంటి ఫోనే కావాలి. ఎవడన్నా కారు కొన్నాడు అనుకో, ముందు అలాంటి కారు అదే మళ్ళీ తీసుకురావాలి. ఎవడన్నా బిల్డింగ్ కట్టాడు అనుకోండి, వీడికి ఏడుపు, అబ్బా ఎవడన్నా కొంచెం
ప్రశాంతంగా తిన్నాడు అనుకో, ఇంకేడికి నిద్ర పట్టదు. అరే నువ్వు కాసే లాతేజీ అసలు కైసా జీతే హేజీ అస్తగ్ఫిరుల్లా. వీడి దగ్గర లేని దానికంటే కూడా ఎదుటోడు ఎవడన్నా పచ్చగా ఉన్నాడు అనుకో, అవుట్, వీడికి ఇంక నిద్ర పట్టదు. మరి బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి అనుకున్నావు? నిజం. ఎవడన్నా ప్రశాంతంగా ఉంటే నిద్ర, ఇంకో కైసా భీ ఉతర్నా జీ, కైసా భీ ఖడా కర్నా పంచాయతీ రఖనా. అస్తగ్ఫిరుల్లా. విష నాగుల వలయం అయిపోయింది మైండ్. దువా చేస్తున్నా ఎప్పుడన్నా, రబ్బనా లా తుజిగ్ కులూబనా బఅద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మా ఇన్నక అంతల్ వహాబ్. అల్లా నా మనసుకు, హృదయానికి సన్మార్గ భాగ్యం ప్రసాదించావు. దీని తర్వాత మళ్ళీ వక్ర మార్గం పట్టించుకొని ప్రపంచం డబ్బు డబ్బు డబ్బు. ఒక సంగతి చెప్తాను. సాలెమ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి మనవడు ఉమ్రా కోసం కాబా దగ్గరకు వస్తాడు. సరే, మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్ సాలెంని ఎప్పుడైతే చూశాడో, ఆయన వస్త్రాలు చూసే కడుపు తరక్కపోద్ది. ఇప్పుడు మనకి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో తెలియదు, బీరువా నిండా ఎన్నో బట్టలు ఉన్నాయి. ఖద్దరు బట్టలు కూడా ఉన్నాయి మన దగ్గర, కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. లేనివాడు నిజంగా మాసిపోయి చినిపోయి వేసుకుంటాడు కదా. తల్హా బిన్ ఉబైదుల్లా రదియల్లాహు తఆలా అన్హు దగ్గర అయితే ఒక్క సొక్కనే ఉండేది. ఆయన రోజు వేసుకుని మడతలు పడి పైకి వస్తే ఎడన కూర్చుంటే కిందకి లాక్కునేవాడు. ఇస్త్రీ కూడా లేదు కదా ఆ రోజుల్లో. సరే, సాలెమ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు ఎప్పుడైతే ఆయన ఆ కాబా దగ్గరకు వచ్చాడో, గవర్నర్ మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ చూస్తాడు. చూసేసి కన్నీళ్ళాక కడుపు తరక్కుపోయి ఆయన కాబా దగ్గర ఉంటాడు. అప్పుడే ప్రదక్షిణ చేస్తుంటాడు, చూస్తాడు. ఆయన కాబా దగ్గర ఉన్నప్పుడు వచ్చి అడుగుతాడు, సాలెం, నేను ఇక్కడ గవర్నర్ని, నువ్వు ఏది అడిగి చదివిస్తాను, నీకేం కావాలో అడుగు అంటాడు. సాధారణ ఇప్పుడు గవర్నర్ అండి, ఎవరైనా ఎమ్మెల్యే వచ్చి అడిగితేనే ఇంత పెద్ద లిస్టు చెప్పేస్తాను. అక్కడ ఈ పని చేయాలండి, అక్కడ ఈ పని చేయాలండి, మా పిల్లగాడికి అక్కడ ఫోన్ చేయాలండి, రికమెండ్ ఎన్ని చదువుతాడో ఎవరన్నా వచ్చి ఒక అధికారి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం కోసం బ్రతుకుతున్నా మనకు అలాంటి ఆలోచనలు. కానీ సాలెమ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమన్నారు తెలుసా? మర్వాన్, నేనెక్కడున్నాను, నువ్వు నన్ను ఏమడుగుతున్నావు? ఎక్కడున్నాడు? అల్లా గృహం దగ్గర ఉన్నాను. నేను అల్లాని అడుక్కోవటానికి వచ్చాను, నిన్నెందుకు అడుగుతాను, వెళ్ళిపోవా అన్నాడు. తక్కువ సోదరులా, ఈరోజు ఎవడి సొమ్మైనా కాజేద్దాం అక్రమంగా, ఎవడో కట్టిన పునాదుల మీద ఎన్నో రకాలైనటువంటి కట్టడాలు ఈరోజు కట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇది వడ్డీనా, లంచమా, హరామా, కట్నమా, ఇది నీది కాదు. ముందు కూడా జస్ట్ కోర్టులో ఒక కంప్లైంట్ వేస్తే వాడే తిరుగుతుంటాడు. లేదు, ఏదైనా అవసరం వచ్చే డబ్బులు అడగొచ్చని చేసేవాళ్ళు, అన్నదమ్ములు ఆస్తులు అడ్డం తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు మనలో. ఒకటే మాట చెప్పాడు, మర్వాన్, నేనెక్కడున్నాను, నువ్వు నన్ను అడుగుతున్నావు? మౌనం ఊహించి వెళ్ళిపోయాడు. మక్కాకి హుదూద్ ఉంటుంది కదా, హద్దులు. సాధారణంగా మనం ఉమరా వెళ్ళేటప్పుడు కూడా మనం హైదరాబాద్లోనే ఎహ్రాం కట్టుకుని వెళ్తాం. ఎందుకంటే ఆ హద్దు ట్రెస్పాస్ అయితే దాటితే కుదరదు, ఎహ్రాం ముందే కట్టుకోవాలి. సాలెం ఎటువైపు వెళతాడో చూసి మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అక్కడ వచ్చి ఉంటాడు. ఖచ్చితంగా హద్దు దాటి ఇలా నుంచుంటాడు. అనుకున్న విధంగానే సాలెం ఉమ్రా ముగించుకొని ఖచ్చితంగా తన తిరుగు ప్రయాణంలో అడుగట్ట బయటేస్తాడు. సాలెం, ఇప్పుడు అడుగు, నువ్వు ఏది కావాలంటే అది అడుగు, నేను గవర్నర్ని, మాలిక్ గనిమతి ఆదిను నా చేతిలో ఉంది, నువ్వేది అడిగితే అది ఇస్తాను, అడుగు, ఎంత కావాలంటే ఇస్తాను అన్నాడు. మర్వాన్, ఈ లోకం గురించి అడగమంటావా, పరలోకం గురించి అడగమంటావా అన్నాడు. మర్వాన్ అంటారు, సాలెం, సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా, తన ముద్దుల కుమార్తె గారాల బట్టి ఫాతిమాతో, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడుగమ్మా, నీ తండ్రి దిర్హములైన దినార్లైనా ఇస్తాడు, కానీ ఆఖరి రీతిలో నీ యామాలు తప్ప నీ తండ్రి కూడా నీ కోసం ఏమి చేయలేడు. అంత పెద్ద ప్రవక్త ఇమాముల్ అంబియా అని తన సొంత కూతురికి ఏమీ చేయలేకపోతే, మర్వాన్
ఈ మర్వాన్ నీకోసం పరలోకంలో ఏం చేయగలుగుతాడు? ఈ లోకంలోనే ఏదైనా అడుగు ఇస్తాను అంటాడు. ఏమంటాడు తెలుసా? మర్వాన్, నన్ను ఈ లోకంలోనికి పంపిన వాడి గృహం దగ్గరికే వచ్చి ఈ లోకం గురించి ఆ లోకాల స్వామిని ఏమీ అడగలేదు, నిన్నెందుకు అడుగుతానయ్యా, వెళ్ళిపో అంటాడు. ఈ లోకం గురించి అడగలేదు. మనం 24 గంటలు ఇదే కదా, డబ్బులు బాగా రావాలి, ఉద్యోగం బాగుండాలి, వ్యాపారం బాగా డెవలప్ కావాలి, మంచి పదవి దొరకాలి, అందరూ నా చుట్టూ ఉండాలి. అస్తగ్ఫిరుల్లాహ్. సోదరులారా, ప్రపంచం యొక్క వ్యామోహం. అల్లాహ్ సర్వ సృష్టికర్త, నిన్ను తయారు చేసినటువంటి నీ స్వామి జానడి గర్భాన్నే జగమంతగా చేసి ఒక వీరిపు బిందువుని తల్లి గర్భంలో ప్రవేశింపజేసి ఆ వీరి బిందువుని నెత్రుడి ముద్దగా చేసి నెత్రుడి ముద్దను కండగా చేసి కండను ఎముకగా చేసి ఎముక పైన చర్మాన్ని తొడిగి చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, చేసేటువంటి చేతులు, నడిచే కాళ్ళు, మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని అపురూపమైనటువంటి ఈ దేహాన్ని, అంగాన్ని అపురూపంగా ఎవరైతే తల్లి గర్భంలో తయారు చేశాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లాహ్ సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో దేవుడు కాదు. పంచభూతాలను సృష్టించిన వాడు, నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు, పంచేంద్రియాలు కలిగిన మానవుడిని తయారు చేసిన వాడు అల్లాహ్. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఈ సమస్త వ్యవస్థను ఎవడైతే నడిపిస్తున్నాడో, సమస్త వ్యవహారాలను ఎవడైతే నడుపుతున్నాడో, ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టి, పర్వతాలను మేకులుగా బాతి, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించి, నిర్జీవమైనటువంటి నెలకు జీవాన్ని పోసి, సకల జీవకుడికి కావలసిన అనుదిన ఆహారాన్ని అందిస్తున్నాడో ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత ఆయన అల్లాహ్. జెండా, దర్గా, పీర్, వలీ, బాబా కాదు, సాయిబుల్ దేవుడు కాదు, అరబ్ దేశస్తుల దేవుడు కాదు. ఆయన పుట్టనివాడు, లం యలిద్ వలం యూలద్. ఆయన పుట్టనివాడు, ఆయన అందరికంటే ముందున్నవాడు. హువ అవ్వలు వల్ ఆఖిరు వద్దాహిన్ వల్ బాతిన్. ఆయన అందరికంటే ముందున్నవాడు, లోకాలను సృష్టించుక ముందున్నాడు, ఇప్పుడు ఉంటాడు, ఇంకెప్పటికైనా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు. తల్లి గర్భంలో పట్టేవాడు కాదు, ఈ భూమి మీద పుట్టేవాడు కాదు. సమస్త జగత్తు, యావత్తు విశ్వం, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లా యొక్క కుర్సీ ముందు ఒక ఉంగరం అంతుంది అన్నారు. సమస్త విశ్వం. కాబట్టి ఆయన పుట్టనివాడు, చావు లేనివాడు. వతవక్కలు అలల్ హయ్యిల్ లదీ లా యమూత్. సూరతుల్ ఫుర్ఖాన్ 25 వాక్యం నెంబర్ 57. ఇదిగో మీరు ఆయన్ని విశ్వసించండి, ఆ సృష్టికర్త ఎన్నటికీ చచ్చిపోడు. చావన్నది లేదు, చావన్నది రాదు. 2 రోజుల కోసం చచ్చిపోవటం, 3 రోజుల కోసం చచ్చిపోవటం, కాంట్రాక్ట్ బేస్లో చచ్చిపోవటం ఏం లేదు. చావుకే చావిచ్చేవాడు, చావును సృష్టించిన వాడు ఆయనే, చావుకి చావిచ్చేవాడు కూడా ఆయనే. అల్లాహ్. ఆరాఫ్ మేనా, స్వర్గస్థుల స్వర్గంలో, నరకస్థుల నరకంలో వెళ్ళిన తర్వాత, తీర్పు దినం ముగిసిన తర్వాత ప్రకటన చేయబడుతుంది. స్వర్గస్థులారా కలకాలం స్వర్గంలో, నరకస్థులారా ఇక మీరు కలకాలం నరకంలో. ఎందుకంటే ప్రపంచంలో మీకు చావు వచ్చినే, ఆ చావుకే నేడు చావు నల్లటి పొటేల రూపంలో ఆరాఫ్ గోడ మీదకి తీసుకుని వచ్చి చావునే చంపేసేవాడు, చావు లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రపంచంలో ఏ దేశం నుండి అయినా ఒకటే ఖురాన్, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము, దీనిని మేము రక్షిస్తాము అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హిజ్ర్ సూర నెంబర్ 15 వాక్యం నెంబర్ 9. అంటే అనువాదాలు, తర్జుమాలు మొత్తం ఒకే విధంగా ఉంటాయి. ఒకవేళ వ్యాకరణంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతారు తప్ప ఖురాన్ అర్థం, ఖురాన్ గ్రంథం ప్రపంచంలో ఎక్కడున్నా ఒకటి. ఒక జేర్ కానీ, ఒక జబర్ కానీ, ఒక పేష్ కానీ, ఎక్కడ కూడా మార్పులు చేర్పులకు లేనటువంటి, తావివ్వనటువంటి దైవ గ్రంథం భూమండలం మీద అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఇత్తఖూ రబ్బకుం, యా అయ్యుహన్నాస్ ఇత్తఖూ రబ్బకుం, ఓ మానవులారా అల్లాహ్కు భయపడండి. అల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా, మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. వఖలఖ మిన్హా జౌజహా, ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు. వబస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వనిసా,
ఆ జంటతోనే ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు. వాడు ఇండియా వాడైనా, ఇండోనేషియా వాడైనా, ఆఫ్ఘనిస్తాన్ వాడైనా, వెస్టిండీస్ వాడైనా, న్యూజిలాండ్ వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, అమెరికన్ వాడైనా, 262కు పైగా దేశాలలో ఎక్కడ ఉన్న ఏ మానవుడైనా పైనుంచి కింద దాకా నడినెత్తి నుంచి అరికాలి వాటికి నకసిక పర్యాంతం మానవులందరి శరీర నిర్మాణం ఒకటే, నిర్మించిన నిర్మాత కూడా ఒక్కడే. తౌహీద్ యొక్క సందేశాన్ని సమాధానికి అందించేటువంటి మంచి జ్ఞానము, వాగ్దాటి, సదాచరణ, దైవభీతిని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ప్రాపంచిక వ్యామోహం నుండి అల్లా మనల్ని కాపాడుగాక. రియాకార్యం నుండి అల్లా తఆలా మనల్ని కాపాడుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా నరకం అగ్నిగుండం నుండి కాపాడి స్వర్గంలో ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు సమస్త విశ్వాసులు అల్లాని సందర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.